హాయ్ అండి. 2 సంవత్సరాలు కూడా నిండని చిన్న పిల్లలకు షుగర్ యాడ్ చేసిన ఫుడ్స్‌ని ఇవ్వడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలామంది పేరెంట్స్ చిన్న పిల్లలకు ఫుడ్ పెట్టే విషయంలో ఎక్కువగా కేర్ తీసుకోవడం లేదు. ముఖ్యంగా మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్. ఎలా అంటే చిన్న పిల్లలు కామన్‌గా ఏడుస్తుంటారు. అయితే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల ఏడుపును తగ్గించాలని బయట షాప్ నుంచి బిస్కెట్స్, చాక్లెట్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ ఇలా షుగర్ యాడ్ చేసిన ఫుడ్స్ని ఇస్తున్నారు. ఇలా పిల్లలకి తినిపించే ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, స్వీట్స్ కానీ వీటిలో ఎంత షుగర్ ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ఐస్ క్రీమ్లో చూసుకుంటే 14 గ్రాముల షుగర్ ఉంటుంది. బిస్కెట్స్లో చూసుకుంటే ప్రతి 100 గ్రాముల బిస్కెట్లలో 24 గ్రాముల షుగరే ఉంటుంది. చాక్లెట్స్లో చూసుకుంటే ప్రతి 100 గ్రాముల చాక్లెట్లలో 50 గ్రాముల షుగర్ ఉంటుంది. కేక్స్లో చూసుకుంటే 36 గ్రాముల షుగర్ ఉంటుంది. స్వీట్స్లో చూసుకుంటే 35 గ్రాముల షుగర్ ఉంటుంది. ఒక చిన్న కూల్ డ్రింక్స్లో చూసుకుంటే ఎగ్జాంపుల్గా స్ప్రైట్ కానీ, థమ్స్అప్ కానీ, మాజా కానీ వీటిలో దాదాపు 26 నుంచి 29 గ్రాముల షుగరే ఉంటుంది. అయితే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కాఫీ టీలు కూడా ఇస్తుంటారు. ఈ కాఫీ టీలలో 2 నుంచి 3 స్పూన్ల షుగర్ యాడ్ చేస్తారు. అంటే దాదాపుగా 8 నుంచి 12 గ్రాముల షుగరే ఉంటుంది. వీటన్నిటిని ఒకసారి క్యాలిక్యులేట్ చూస్తే దాదాపు 200 గ్రాముల షుగరే ఉంటుంది. ఇలా చిన్న వయసులోనే ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్స్, టూత్ డికే, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఒక ముఖ్యమైన విషయం, 1 సంవత్సరంలోపు పిల్లలకు తేనెను అస్సలు ఇవ్వకూడదండి. దీనివల్ల పిల్లలలో బొటులిజం అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇస్తే హెల్తీగా ఉంటారో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.